ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. వైసీపీ హయాంలో అధికారాన్ని వాడుకుని రాజకీయాలు చేసిన ఫ్యాన్ పార్టీ నేతలకు కూటమి ప్రభుత్వం వరుసగా షాక్ల మీద షాక్లిస్తోంది. వారందరిపై లెక్కలు తేల్చేందుకు చంద్రబాబు సర్కార్ నడుం బిగించింది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా టీడీపీ జనసేన నాయకులపై అనుచిత పోస్టులు పెట్టిన వైసీపీ ముఖ్య నాయకులు, సోషల్ మీడియా ఇన్ఛార్జీలకు పోలీసులు ఇటీవలే నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై అనుచిత పోస్టులు పెట్టినందుకు గాను దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం పోలీసులు కోర్టుకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. రైట్గా ఈ క్రమంలోనే వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి జిల్లా ఎర్రవరిపాలెం మండలంలో ఓ బాలికపై అత్యాచారం జరిగినట్లు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారు. దీంతో తమ కూతురి గురించి అసత్య ప్రచారం చేశారంటూ చెవిరెడ్డితో పాటు మరికొందరిపై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. వైసీపీ హయాంలో అధికారాన్ని వాడుకుని రాజకీయాలు చేసిన ఫ్యాన్ పార్టీ నేతలకు కూటమి ప్రభుత్వం వరుసగా షాక్ల మీద షాకులిస్తోంది. వారందరిపై లెక్కలు తేల్చేందుకు చంద్రబాబు సర్కార్ నడుం బిగించింది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా టీడీపీ జనసేన నాయకులపై అనుచిత పోస్టులు పెట్టిన వైసీపీ ముఖ్య నాయకులు, సోషల్ మీడియా ఇన్ఛార్జీలకు పోలీసులు ఇటీవలే నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై అనుచిత పోస్టులు పెట్టినందుకు గాను దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం పోలీసులు కోర్టుకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి జిల్లా ఎర్రవరిపాలెం మండలంలో ఓ బాలికపై అత్యాచారం జరిగినట్లు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారు. దీంతో తమ కూతురు గురించి అసత్య ప్రచారం చేశారంటూ చెవిరెడ్డితో పాటు మరికొందరిపై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపినాథ్ లైవ్ లో అందిస్తారు. గోపినాథ్, చెప్పండి. చెవిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. అంటే ఓ బాలిక తల్లిదండ్రులు తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. వారితో పాటు మరికొందరు కూడా కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. అంటే ఎందుకు ఆ ప్రభుత్వం అప్పట్లో వైసీపీ నేతలు ఇలా తప్పుడు ఆరోపణలు చేయడానికి గల కారణాలు ఏంటి అసలు? మమతా మొత్తం మీద అంటే ఈ నెల 3వ తారీఖున ఇక్కడ తిరుపతి సమీపంలోని చంద్రగిరి నియోజకవర్గంలో ఎర్రవారిపల్లి మండలం ఎల్లమంద గ్రామంలో ఒక ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఒక 16 సంవత్సరాల బాలిక స్కూల్కి వెళ్లిన సమయంలో రిటర్న్ వచ్చే సమయంలో సాయంత్రం ఇంటికి రాలేదు. అయితే ఆ సమయంలో ఒకసారిగా అప్రమత్తమైనటువంటి వాళ్ళ తల్లిదండ్రులు, ఎందుకంటే ఆ మైనర్ బాలిక కాబట్టి మనం ఆ పేరు కూడా చెప్పకూడదు, అందువల్ల ఆ తల్లిదండ్రులు వాళ్ళు ఎల్లమందలో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బంధువులు వాళ్ళందరితో కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అయితే ఆ స్కూల్కి కూడా వెళ్లడం జరిగింది. ఆ స్కూల్ కాడ కూడా ఆల్రెడీ పాప అంటే 9th క్లాస్ చదువుతుంది, సాయంత్రమే ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోయిందంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే రాత్రి 8 గంటల వరకు కూడా మొత్తం కూడా గాలింపుల చర్యలు చేపట్టారు. పోలీసులు కూడా స్పందించారు. ఎక్కడా కూడా బాలిక ఆచూకీ లేకుండా పోవడంతో రాత్రి 10 గంటల సమయంలో అంటే స్కూల్కి ఇంటికి వచ్చేటటువంటి సమయంలో ఆ దారిలో ఉన్నటువంటి ఒక చెట్ల పొదల్లో ఆ బాలిక ఉండడం జరిగింది. వెంటనే పోలీసులు అదేవిధంగానే స్థానిక ప్రజలు, కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా ఆ బిడ్డని తీసుకొని వచ్చి అంటే ఆ బాలికను తీసుకొని తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ఆ తిరుపతి ఆసుపత్రికి తరలించిన తర్వాత ఉదయం ఆ తెల్లవారుజామున అంటే 4వ తారీఖు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చంద్రగిరి ఆయనతో పాటు వైసీపీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఆయన సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయన అక్కడికి చేరుకుని ఆ బాలిక ఎట్లా ఆరోగ్య పరిస్థితులు కావచ్చు లేదా ఆ కుటుంబ సభ్యులు వాళ్ళందరినీ కూడా ఓదార్చడం జరిగింది. అదే సందర్భంలో వాళ్ళ అంటే ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే అక్కడ వచ్చిన సందర్భంలోనే వాళ్ళ తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ తండ్రి మీడియాతో మాట్లాడుతూ తమ బిడ్డ ఏం జరిగింది ఏంటి చెప్పండి అని అంటే ఆయన మాట్లాడుతూ కూడా అంటే స్కూల్కి వెళ్ళినటువంటి బిడ్డ ఇంటికి రాలేదు, అందువల్ల మేము రాత్రంతా కూడా తిరిగితే ఎక్కడ కూడా చట్ట పొదల్లో పడి ఉంది, మరి వెంటనే పోలీసుల సహాయంతో ఇక్కడ తీసుకొచ్చామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇద్దరు అనుమానిత వ్యక్తుల్ని అంటే తోటి స్నేహితంగా అంటే అక్కడ చదువుకున్న వ్యక్తులే వాళ్ళు తమ బిడ్డని బండిపైన తీసుకెళ్లారంటూ కూడా ఆయన పోలీసులకు చెప్పారు. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో న్యాయం జరగాలి, న్యాయం చేసే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ సందర్భంగా ఆ తల్లిదండ్రుల పక్షాన్ని నిలబడి గట్టిగా చెప్పడం జరిగింది, ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించడం జరిగింది. అయితే ఇవంతా కూడా జరిగింది. ఈ కార్యక్రమాలు జరిగిన తర్వాత వెంటనే తిరుపతి పోలీసులు కావచ్చు, దాని తర్వాత చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, దాని తర్వాత మరికొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని ఆ బిడ్డపైన ఎటువంటి అఘాయిత్యం జరగలేదు. ఎందుకంటే పోలీసులు అంటే ఎందుకంటే ల్యాబ్ రిపోర్ట్స్ ప్రకారం ఎందుకంటే ఆమె పైన ఎటువంటి లైంగిక దాడి జరగలేదంటూ కూడా డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో ప్రధానంగా ఎందుకంటే నిన్న కేసు పెట్టడం అంటే నిజానిజాలు తెలుసుకోకుండా ఒక ఆడబిడ్డ పైన ఇంత అఘాయిత్యానికి పాల్పడి అంటే ఆ తల్లిదండ్రులను బెదిరించి భయపెట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ రకంగా ఆ సందర్భంగా తెల్లవారుజామునే ఆగమేఘాలపైన 2 గంటలకు హాస్పిటల్కు వచ్చి అక్కడ పరామర్శించినట్టు నటించి దాని తర్వాత ఆ తల్లిదండ్రులతో ఉద్దేశపూర్వకంగానే బెదిరించి మాట్లాడించాడనేది ప్రధానంగా అప్పట్లో కూడా తెలుగుదేశం పార్టీ స్థానిక నేతలు అదేవిధంగానే పులివర్తి నాని ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత పోలీసులు నిజానిజాలు తెలుసుకోకుండా అంటే సోషల్ మీడియాలో ఒక బిడ్డ పైన ఒక బాలిక పైన ఈ రకంగా ట్రోల్ చేశారు కాబట్టి ఇందులో కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆ సమయంలో చెప్పారు. అందులో భాగంగానే నిన్న ఆ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇక్కడ 2 అంశాలు, ఒకటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెల్లవారుజామున హాస్పిటల్లో బాలికను సందర్శించడం, దాని తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా దోషులు ఎవరైనా అంటే బిడ్డపైన అఘాయిత్యం చేసిన దోషులపైన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అదే సందర్భంలోనే ఆ తండ్రి కూడా మాట్లాడడం జరిగింది. తమ బిడ్డకి అంటే ఏదో మత్తు పదార్థాలు ఇచ్చి ఆ చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి ఏ రకంగా లైంగిక దాడి చేశారంటూ కూడా ఆయన కూడా మాట్లాడారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే దాని తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా దీన్ని ఖండించడం జరిగింది. నిజానిజాలు తెలుసుకోకుండా ఇంత దారుణంగా బిడ్డపైన అఘాయిత్యం అంటే పాల్పడతారా, అంత
ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శించారు, ఇదంతా కూడా ప్రభుత్వానికి చెడుపేరు తెచ్చే రకంగానే వ్యవహరించారంటూ కూడా ఆరోపణలు చేశారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతానికి మాత్రం తిరుపతిలో అంటే నిజానిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన ఈ రకంగా ఆ తండ్రిని అంటే ఆ బాలిక తండ్రిని బెదిరించే రకంగా చేసి ఆ రోజు మీడియాతో మాట్లాడించారనే రకరకాల కోణాలతో ప్రస్తుతానికి ఐపీసీ అంటే 352 సెక్షన్ల కింద, అదేవిధంగానే 351, 196/1, 61/2, 353/1, 72/2, అదేవిధంగానే బిఎన్ఎస్ 67/A ఇట్లా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఫోక్సో యాక్ట్ కింద కూడా. ఎందుకంటే ఇందులో ప్రధానంగా లైంగిక దాడి చేసిన వ్యక్తులపైన ఇలాంటి కేసులు పెడతారు. కానీ దానికి సోషల్ మీడియాలో వైరల్ చేయించడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధాన కారణం. అది కాకుండా ఆ తెల్లవారుజామున నేరుగా తల్లిదండ్రులను బెదిరించి మీడియాతో మాట్లాడించారు. కాబట్టి ఇది కూడా ఆ రకంగానే ఆ పనిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా ఆ సెక్షన్ల కింద కూడా 2012/3/1 ఈ సెక్షన్ల కింద కూడా SC/ST యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు. అయితే ఇందులో ఇన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టిన నేపథ్యంలో ఇప్పటికే వైసీపీకి సంబంధించిన నేతలు కానీ, అదేవిధంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున దీనిపైన విమర్శలు చేస్తున్నారు. అంటే ప్రభుత్వం కానీ ఇలాంటి పోలీసులు కానీ తమ పైన ఉద్దేశపూర్వకంగానే అక్రమ కేసు ఈ విధంగా పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ రోజు బాలిక అంటే ఆమెకు జరిగిన అన్యాయం పైన మేము పోరాటం అక్కడికి వెళ్ళాం అంతే తప్ప ఎక్కడ కూడా ఆడబిడ్డని వైరల్ చేయాలనో లేదంటే ఏదో రాజకీయాల లబ్ధి కోసం మేము వెళ్ళలేదంటూ కూడా ఆ సందర్భంలో కానీ దాని తర్వాత కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా గతంలో జరిగినటువంటి కొన్ని కేసులకు సంబంధించి కావచ్చు, ఏదైతే ప్రతిపక్ష పార్టీలపైన ఏ రకంగా కేసులు నమోదు చేయడం, దాని తర్వాత వాళ్ళని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో భాగంగానే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన కానీ, అదేవిధంగానే మరికొంతమంది కూడా త్వరలోనే మరికొంత పైన కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు ఈ బాలికి సంబంధించి తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన సందర్భంగా అక్కడ చాలా మంది వైసీపీకి సంబంధించిన నేతలు వచ్చి సంఖ్యాభావం వ్యక్తం చేశారు. అదే స్థాయిలోనే ఆ బిడ్డకి న్యాయం చేయాలనేది ప్రధానంగా డిమాండ్ చేశారు. అయితే ఈ డిమాండ్ చేయడం వరకు కరెక్టే కానీ అది నిజానిజాలు తెలుసుకోకుండా ఆడబిడ్డ పైన లైంగిక దాడి చేశారు, అంటే నేరుగా వీళ్ళే చూసిన రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా పోలీసులు కూడా ఆ సందర్భంగా ఖండించడం జరిగింది. మొత్తం మీద ఇది రాజకీయ అంశంగా ఆ రోజు రకరకాలుగా ఇష్యూ ఉన్నప్పటికీ కూడా దీంట్లో నిజానిజాలు తెలుసుకున్న తర్వాత పోలీసులు ఆ తండ్రి వాంగ్మూలాన్ని తీసుకుని, ఎందుకంటే ఆ తండ్రి ఆ రోజు కూడా మాట్లాడిన తర్వాత తమ బిడ్డని రకరకాలుగా ఇట్లా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే చదువుకున్నటువంటి బిడ్డ, చిన్న బిడ్డ, భవిష్యత్తులో ఇంకా ఎదగాల్సినటువంటి ఆడబిడ్డ పైన ఈ రకంగా దాడి చేయడం, ఈ రకంగా మాటల దాడి చేయడం, లేదంటే సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని ఆయన కూడా చెప్పడం జరిగింది. అందువల్లనే తాజాగా 2 రోజుల క్రితం ఏదైతే బాలిక తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఎర్రావారిపల్లెం పోలీసులు కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఆ రోజు ఇంకా చాలా మంది వైసీపీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు వాళ్ళందరూ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో అక్కడికి హాస్పిటల్ వద్దకు చేరుకుని ఆడబిడ్డకి జరిగిన అన్యాయం పైన న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. త్వరలో వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేసే అవకాశం అయితే ఉంటుంది. మరోవైపు ఎవరైతే ఈ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం చేశారో, అంటే జరగలేని దాన్ని జరిగినట్టుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారో వాళ్ళపైన కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎమ్మెల్యే పులివర్తి నాని ఇప్పటికీ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఆ రకంగా కూడా కేసులు నమోదు చేసే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా సోషల్ మీడియాలో విస్తృతంగా ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. మైనర్ బాలిక, చిన్న బిడ్డ, అలాంటి మైనర్ బాలిక పైన ఈ రకంగా ట్రోల్ చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఈ 5 నెలల కాలంలో చంద్రగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అంటే అధికార పార్టీ నుంచి కావచ్చు, లాంటి ప్రతిపక్ష పార్టీ 2 పార్టీల మధ్యన పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణం కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ రకమైనటువంటి కేసులు పెట్టుకోవడం, ఈ రకంగా రకరకాలుగా ఉన్న నేపథ్యంలో నిన్న జరిగినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన జరిగినటువంటి కేసుకు సంబంధించి మాత్రం ఒక ప్రాధాన్యత సంతరించుకుందని మనం చెప్పొచ్చు. మమత, అయితే గోపీనాథ్ చెప్పండి, అంటే ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా టీడీపీ కానీ జనసేన నాయకులపై అనుచిత పోస్టులు పెట్టినందుకు అంటే వైసీపీ ముఖ్య నాయకుల్ని, సోషల్ మీడియా ఇన్ఛార్జ్లని పోలీసులు ఇటీవలే నోటీసులు ఇచ్చారు, అలాగే అరెస్ట్ కూడా చేశారు. అంటే ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై అనుచిత పోస్టులు పెట్టినందుకు మొన్న రామ్ గోపాల్ వర్మకి ప్రకాశం పోలీసులు కూడా నోటీసులు ఇచ్చారు, అలాగే కోర్టుకు హాజరు కావాలని కూడా సూచించారు. అంటే ఈ నేపథ్యంలో చెవిరెడ్డి స్పందించడం అంటే ఏ విధంగా చూసుకోవచ్చు? కక్షపూరితంగానే మాపై కేసులు నమోదు చేస్తున్నారని ఓవైపు వైసీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే ఇవి రెండింటి మధ్య ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు గోపీనాథ్?
ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మనం మీరు అన్నట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం. గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో అధికారంలో ఉన్న సమయంలో ఏ రకంగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వ నేతలను కావచ్చు, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని రకరకాలుగా సోషల్ మీడియా ద్వారా రకరకాలుగా అంటే ఇబ్బందులు పెట్టినటువంటి నేతలందరిపైన కూడా ఇప్పటికే కేసులు నమోదు చేయడం జరిగింది. కొంతమందిని కూడా అరెస్టులు చేశారు. అయితే కొంతమంది మాత్రం అప్రూవల్ గా మారిపోయి సారీ చెప్పడం, అంటే లోకేష్కి కానీ, లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, ఇలాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ పెద్దలకి అందరికీ కూడా సారీ చెప్తున్నారు. అదే స్థాయిలోనే తమను అంటే గతంలో ప్రభుత్వంలో ఉన్న సమయంలో అంటే ఎక్కడో మెప్పు కోసం మేము ఈ రకంగా మాట్లాడేశాం, భవిష్యత్తులో రాజకీయాలకే ముందుకు రామంటూ కూడా పోసాని కృష్ణమురళి లాంటి నేతలు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒకటే ఒక అంశం, అయితే ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది ఏరా అంటే, ప్రభుత్వ పెద్దలు చెప్తుంది ఏరా అంటే, ఆడబిడ్డల విషయంలో చాలా క్లారిటీగా ఉండండి. ఎక్కడైనా సరే అంటే ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే మీరు రియాక్ట్ అవ్వండి, బట్ ప్రభుత్వానికి ఒక సలహాలు ఇవ్వండి. ఈ రకంగా అంటే నిజానిజాలు తెలుసుకోకుండా వెంటనే ఈ రకంగా చర్యలు తీసుకోవడం, లేదా సోషల్ మీడియాలో వైరల్ చేయడం ప్రభుత్వాన్ని బగ్దాన్ చేసే విధంగా, అదేవిధంగానే పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసే విధంగా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా మాట్లాడుతున్నారు. అందులో భాగంగానే ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, లేదంటే ఆయన అనుచరులు, ఆయన వర్గీయులు ఒకటే చెప్తున్నారు. అంటే ఆ రోజు జరిగిన అంటే 3వ తారీఖు జరిగినటువంటి ఘటనలో తెల్లవారుజామున మేము ఆసుపత్రికి తమ నేత కానీ తమ నేతకు సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కూడా ఆసుపత్రికి వెళ్లిన సమయంలో అక్కడ బిడ్డకు అంటే జరిగినటువంటి అన్యాయంపై మేము మాట్లాడాం అంతే తప్ప నిజానిజాలు, ల్యాబ్ రిపోర్ట్స్, లేదంటే ఆ బిడ్డ పైన లైంగిక దాడి జరిగిందా లేదనే దానిపైన పూర్తి స్థాయిలో డాక్టర్లు చెప్పిన తర్వాతనే మాకు తెలుస్తుంది. ఆ తండ్రే చెప్తున్నాడు, ఆ పాప అంటే ఆ బాలిక సంబంధించిన తండ్రే చెప్తున్నాడు, తమ బిడ్డని ఇద్దరు వ్యక్తులు తోటి విద్యార్థులు బైక్ పైన వచ్చి తీసుకొని వెళ్లారు. దాని తర్వాత అక్కడ ఆమెకు మత్తు పదార్థాలు ఇచ్చి చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి తనపైన దాడి చేయించారనేటువంటి మాట తన కూతురు తనకు చెప్పింది. ఆ వీడియో కూడా ఉందని చెప్పి కూడా వాళ్ళు కూడా ఆ సందర్భంగా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అదేవిధంగా మీడియాకు కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా నిజానిజాలు తెలుసుకోకుండా ఆ బాలిక తండ్రిని ఉద్దేశపూర్వకంగా అక్కడ బెదిరించి మాట్లాడించారనేది ప్రధానంగా ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఒక బాలిక విషయంలో ఇంత రాజకీయం, ఇంత రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదు, నిజానిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా అంటూ కూడా పోలీసులు కూడా ఆ సందర్భంగా తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. అయితే వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే ఈ గంజాయికి సంబంధించి ఇప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో, దాడులు జరుగుతున్న నేపథ్యంలో చంద్రగిరి కావచ్చు, లేదంటే తిరుపతి కావచ్చు, లేదా పలు ప్రాంతాలు ఈ గంజాయి అనేది విచ్చలవిడిగా కొనసాగుతుంది. ఆ సందర్భంగా ఈ గంజాయికి సంబంధించిన బ్యాచ్ ఎవరైనా సరే ఇలాంటి ఘాతుకాలు పాల్పడతారనేటటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయడం జరిగింది. మొత్తం మీద సేఫ్ గా ఆ రోజు 4వ తారీఖున ఆడబిడ్డ అంటే ఆ బాలిక ఎటువంటి అఘాయిత్యం లేకుండా బయటపడడం జరిగింది. అదంతా కూడా ఊపిరి పీల్చుకున్నప్పటికీ కూడా కేవలం సోషల్ మీడియాలో వైరల్ చేయడం, అదేవిధంగానే వాళ్ళ తల్లిదండ్రులను బెదిరించి మీడియాతో మాట్లాడించడం, మరోవైపు ఆ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని బగ్దాన్ చేసే విధంగా పోలీసుల్ని ఇబ్బంది పెట్టే రకంగా చేశారనే ఒక కోణంతోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన ఇన్ని రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగానే గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతల్ని రకరకాలుగా కేసుల్లో పెట్టి ఇరికించారు. అదేవిధంగానే ఇబ్బందుల పాటుకు గురి చేశారు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు గురి చేశారంటూ కూడా గతంలో కూడా ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఒక రోజు అనేది వస్తుంది, ఆ రోజు వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రత్యర్థులకు ఏ విధంగా ఉంటుందో అంటే ఎన్డీఏ ప్రభుత్వం సంబంధించినటువంటి అంశాలను కూడా మేము ముందుకు తీసుకెళ్తామంటూ అప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఆ కవులోనే ఇవాళ ఉద్దేశపూర్వకంగా ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన ఈ విధంగా కేసులు పెట్టించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసులన్నీ పెట్టారు. ఖచ్చితంగా మేము ఇవన్నీ న్యాయ పోరాటం చేస్తాం, న్యాయ పోరాటంలో మేమే గెలుస్తామంటూ కూడా చెవిరెడ్డి వర్గీయులు కావచ్చు, ఇలాంటి చెవిరెడ్డికి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. మొత్తం మీద మనం ఒకసారి చూస్తున్నట్లయితే ఇది ఒక్క ఇష్యూనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా అంశాలు ఇందులో ఉన్నాయి. ఇలాంటి ఆడబిడ్డలపైన ఎవరైనా సరే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడిన తర్వాత నిజానిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో వైరల్ చేసే ప్రయత్నాలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికీ కూడా హోంమంత్రి కావచ్చు, అదేవిధంగానే ముఖ్యమంత్రి చెప్పారు. ఒకనొక దశలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. నిజంగా ప్రభుత్వానికి మీరు సలహాలు ఇవ్వండి, అదేవిధంగానే ప్రజల ప్రతిపక్షాలు నిలబడాలనే కానీ నిజానిజాలు తెలుసుకోకుండా ఈ రకంగా ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేయడం, పోలీస్ అధికారులని టార్గెట్ చేసే రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదంటే అభిప్రాయాన్ని కూడా
ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. మొత్తం మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంబంధించి ఈ 5 నెలల కాలంలో అత్యంత బలమైనటువంటి కేసుగానే మనం చెప్పుకోవచ్చు. పలు సెక్షన్ల కింద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, అదేవిధంగానే ఫోక్స్టో యాక్ట్కి సంబంధించి, ఎందుకంటే ప్రధానంగా అంటే వైరల్ చేయించినారని చెప్పి, అంటే తెల్లవారుజామునే ఆసుపత్రికి పెద్ద ఎత్తున చేరుకుని అనుచరులతో చేరుకుని హంగామా సృష్టించి పెద్ద ఎత్తున కేసులు పెట్టి అంటే భయభ్రాంతులు గురి చేసి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూడా అంటే మీడియాతో మాట్లాడించారు. ఇందుకు ప్రధాన కారణం చెవిరెడ్డి ఒత్తిడి వల్లనే వాళ్ళు మాట్లాడారంటూ కూడా చెప్పిన నేపథ్యంలోనే ఆ రకాలుగా కేసులు కూడా పెట్టడం జరిగింది. మమత మొత్తం మీద చూద్దాం ఇది ఎటువంటి వైపు దారి తీస్తుందో రాబోయే రోజులు. ఎందుకంటే ఇప్పటికే చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అదేవిధంగానే వైసీపీకి ఉప్పు నిప్పుగా ఉంది. ఎక్కడ చూసినా కూడా రెండు పార్టీలకు సంబంధించిన నేతలు బాహాబాహి దిగుతున్నారు. ప్రత్యర్థులను అణచివేసే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ ముందుకెళ్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే అధికార పార్టీని ఢీకొట్టే విధంగా కూడా చెవిరెడ్డి వర్గం ముందుకెళ్తుంది. మొత్తం మీద ఈ కేసులు ఈ 5 నెలల కాలంలో చాలా కేసులు నమోదైనప్పటికీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద మాత్రం ఇన్ని సెక్షన్ల కింద ఇంత భారీ పెద్ద కేసులు అనేది ఇదే అని మనం చెప్పుకోవచ్చు. మమత, అయితే గోపీనాథ్ చెప్పండి, అంటే వైసీపీ నెక్స్ట్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? సోషల్ మీడియాను అనుసరించి యువత తప్పుదారి పట్టే అవకాశాలు ఉంటాయి కదా ఇటువంటి ఆరోపణల వల్ల? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గత 5 నెలల కాలంలో ఎందుకంటే ఇలాంటి అఘాయిత్యాలు కానీ, ఎందుకంటే ఇప్పుడు ఎర్రవారిపాలెం చంద్రగిరి నియోజకవర్గంలో ఎర్రవారిపాలెం మండలంలో ఎల్లమందలో జరిగినటువంటి బాలిక పైన జరిగినటువంటి అఘాయిత్యం ఎక్కడ కూడా జరగలేదు. కానీ ఆ సందర్భంగా మాత్రం వైసీపీ నేతలు లేదంటే కొంతమంది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. కానీ చాలా ప్రాంతాల్లో అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు కూడా. దీనికి సంబంధించి ఇలా జరగకూడదు, ఎందుకంటే గతంలో 5 సంవత్సరాల్లో అలాంటి పొరపాట్లు చేసిన దాని కారణంగానే అప్పట్లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రావడం జరిగింది. విచ్చలవిడిగా గంజాయి రావడం, మహారాష్ట్ర లేదంటే ఒడిశా నుంచి ఇట్లా ట్రైన్లో తీసుకురావడం, తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాల్లో కూడా పెద్ద ఎత్తున గంజాయి విచ్చలవిడిగా కొనసాగడం, దాన్ని అరకట్టలేకుండా పోవడం గతంలో. దాని తర్వాత ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ కూడా, ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలోనే చంద్రగిరి నియోజకవర్గంలో గంజాయి బ్యాచ్ కారణంగా ఒక బిడ్డ కూడా చనిపోవడం జరిగింది. అటవీ ప్రాంతాల్లోకి తీసుకెళ్లి దాదాపుగా 7 సంవత్సరాలు 8 సంవత్సరాల బిడ్డని చంపివేయడం జరిగింది. ఇలాంటి చాలా ప్రాంతాల్లో జరిగాయి. కానీ ఇలాంటి పైన అరికట్టాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందుకెళ్తుంది. కానీ దీనికి టైం ఇవ్వకుండా ప్రతిపక్షాలు ఈ రకంగా టార్గెట్ చేసి నిజాలు తెలుసుకోకుండా ప్రభుత్వాన్ని భగ్నం చేస్తున్నారనేది ప్రధానంగా ప్రభుత్వ పెద్దల చెప్తుంది. కానీ ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి, గతంలో మేము పొరపాట్లు చేస్తుంటే మీరు దాన్ని సరిదిద్దాలి కదా. మరి చంద్రగిరి కానీ తిరుపతి కానీ లేదంటే పలమనేరు, చిత్తూరు, లేదంటే మదనపల్లి లాంటి ఉమ్మడి జిల్లాలో లేదంటే రాయలసీమ జిల్లాలో చాలా ప్రాంతాల్లో గంజాయి అనేది విచ్చలవిడిగా కొనసాగుతుంది. బెంగళూరు వరకు కూడా ఈ గంజాయిని అక్రమ కొనసాగిస్తున్నారు. చాలా ప్రాంతాలు ఇది కొనసాగుతుంది. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో అంటే దర్యాప్తు చేసి ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా చేయాలనేది ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం మరి ప్రభుత్వం ప్రతిపక్షాలు ఏ విధంగా